వందనాలు. చాలా రోజుల తర్వాత మరలా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి ప్లాట్ఫామ్ను బట్టి, ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. రీసెంట్ టైమ్స్లో ఈ పాండమిక్లో ప్రభు మన ఎడల చూపిన తన విశ్వాస్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ, మన ఎడల ప్రభుకున్న గొప్ప ప్రణాళికలకు బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో లాస్ట్ టైమ్స్ నుంచి మనము పరిశుద్ధాత్మని గురించి స్టడీ చేస్తూ వచ్చాం. పరిశుద్ధాత్ముని గురించి మనం స్టడీ చేస్తూ వస్తున్నప్పుడు ఆయన దైవత్వాన్ని గురించి మనం చూసాం. 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనం స్టడీ చేసాం. పరిశుద్ధాత్మ నివాసం, ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ముద్ర, సీల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, అండ్ మూడవ విషయాన్ని మనం చూస్తూ వచ్చాం, పరిశుద్ధాత్మ అభిషేకం, అనాయింటింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మనం ఈ టాపిక్ని అనాయింటింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మనం మాట్లాడుతూ వస్తున్నప్పుడు అభిషేకం అనే పదాన్ని మనం డిఫైన్ చేసాం. లాస్ట్ క్లాస్లో మనం అభిషేకం అనే పదాన్ని డిఫైన్ చేయడం కాకుండా అభిషేకం అనే పదాన్ని పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఎలా వాడారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఉద్దేశంతో ఆ మాటల్ని రాయిస్తూ వచ్చాడో మనం చూసాము. ఇప్పుడు ప్రజెంట్ మనం కొత్త నిబంధనలో ఉన్న విషయాల్ని లాస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేశాను, కానీ ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. సో దాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ సెషన్ని వాడుకోవాలనుకుంటున్నాను. ప్రభు తన మహిమ కొరకు ఈ సెషన్ అంతట్లో తన గొప్పతనం వెల్లడవునట్లుగా మనందరం మన ప్రభుని గురించిన సరైన అండర్స్టాండింగ్లోనికి వచ్చినట్లుగా ఈ సెషన్ ప్రభు ఆడుకోవాలని నా ప్రార్థన. ఈ సమయంలో మనం అభిషేకం అనే మాట గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు చాలా భిన్నమైన స్వరాలు ప్రస్తుత క్రైస్తవ సమాజంలో మనం వింటూ ఉంటాం. చాలా మిస్కన్సెప్షన్స్ వింటుంటాం. చాలా తీవ్రమైనటువంటి అభిప్రాయాలు కూడా మనం వింటూ ఉంటాం. చాలాసార్లు మనం చూస్తూ వచ్చినప్పుడు అనాయింటింగ్ అనేది ఒక ఫ్యాసినేటింగ్ వర్డ్. మా అయ్యగారి దగ్గర అభిషేకం ఉంది రండి అని చెప్పి నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళు కొంతమంది, అంటే నేను ఎరగక మునుపు నేను చూశాను. మనము వారి అందరిని గురించి మాట్లాడలేదు, కానీ లేఖనం ఏం చెప్తుంది అభిషేకం అన్నప్పుడు అనే దాన్నే మనం చూడబోతున్నాం. చూడండి, ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో 2 పదాలు వాడబడ్డాయి. ఒకటి మషాక్ అనే పదం వాడబడింది. ఇది సూచన ప్రాయంగా వాడబడిన పదం. అంటే ఒక వ్యక్తిని నూనె అసలు ప్రాథమికంగా అభిషేకం అంటే అర్థం, ఎనాయింటింగ్ అంటే అర్థం నేను చెప్తున్నాను, రుద్దడం, పూయడం, ఇలాంటి అర్థాలు వస్తాయి. సో నేను జస్ట్ డాక్యుమెంట్ షేర్ చేస్తున్నాను. చూడండి, అన్న స్లైడ్ ప్రెజెంటేషన్ వస్తున్నా ఉందన్న? వస్తుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సో అభిషేకం అంటే పూయడం లేదా రుద్దడం, రాయడం, టు స్మేర్ అవుట్, టు స్మేర్ ఓవర్, తర్వాత టు రబ్, ఇలాంటి మీనింగ్స్తో వచ్చే మాట. సో ఇది ప్రాథమికమైన అర్థం. అయితే పాత నిబంధనలో వాడుతూ వచ్చినప్పుడు ఒకటి సూచన ప్రాయంగా, ఎవరి మీద అయితే నూనె రాయబడుతుందో లేకపోతే నూనె పూస్తారో, ఎవరికైతే నూనె రుద్దుతారో, రాస్తారో ఆ వ్యక్తి దేవునికి ప్రతిష్ఠితమైన వాడని, ఇలా సూచన ప్రాయంగా ఎక్కడ ఎవరి మీద అయితే రుద్దబడుతుందో, ఎవరి మీద అయితే రాయబడుతుందో, పూయబడుతుందో నూనె, లేకపోతే ఇంకా కొన్నిసార్లు బ్లడ్ని మనం చూస్తాం, కొన్నిసార్లు నీళ్ళని చూస్తాం. సో ఇట్లాంటి విషయాలన్నిట్లో సో ఒక విషయాన్ని సూచన ప్రాయంగా చెప్పడంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక వస్తువుని ప్రతిష్ఠించడానికి కానీ సూచన ప్రాయంగా నూనె ద్వారా లేకపోతే నూనె తీసి పూయటం ద్వారా మనం చూస్తూ ఉంటాం. మనము ఈ విషయాలన్నీ కూడా మనము అక్కడ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం అభిషేకం గురించి లేఖనాల్లో ప్రస్తావించబడిన వేరు సందర్భాలు అర్పించడం మరియు ప్రతిష్ఠ చేయడం గురించి మనం చూస్తున్నప్పుడు ప్రవక్తల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారిని అభిషేకించడం, వారిని ఒక ప్రత్యేకమైన తైలం ద్వారా వారిని ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తుంటాం. యాజకుల్ని, రాజులని,
నిర్జీవమైన వస్తువులు సైతం, అంటే మనము ప్రత్యక్ష గుడారంలో కొన్ని వస్తువులను చూస్తుంటాం. అలాంటి గంగాళం ఇలాంటి వస్తువులన్నిటిని కూడా దేవుడు ప్రత్యేకపరిచినాడు. ఎట్లా అంటే ఒక ఏదో అంటే ఒక తైలాన్ని దానికి పూసినప్పుడు, లేకపోతే ఒక ప్రభు చెప్తాడు దీన్ని నా కోసం సపరేట్ చేయమన్నప్పుడు, దీన్ని ప్రత్యక్ష గుడారం విషయమై సపరేట్ చేయమని చెప్తాం. సో మనము అభిషేకం లేదా సెపరేటెడ్నెస్ అనే ఒక ఇండైరెక్ట్ మీనింగ్ మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకించడం లేదా ప్రతిష్ఠించడంలో అభిషేకం అనేది ఎంత ఇంపార్టెంట్ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ నూనె పూసిన వ్యక్తి లేకపోతే ఆ తైలం పూయబడిన వ్యక్తి దేవునికి ప్రతిష్ఠ చేయబడతాడు. ప్రవక్త అయినా, యాజకుడైనా, రాజుగానైనా, నిర్జీవమైన వస్తువులైనా సరే దేవుని కోసం సపరేట్ చేయబడతాయి, దేవుని కోసం ప్రతిష్ఠించబడతాయి అనేది మనం చూస్తూ వచ్చాం. తర్వాత మనం చూస్తూ వచ్చాం ఆ పాత నిబంధనలో, ముఖ్యంగా పాత నిబంధనలు అలాగే కొత్త నిబంధనలు ఒక చోట ఈ తైలం పూయడం అనేది, ఈ నూనె పూయడం అనేది అతిథి మర్యాద లేదా అతిథి సత్కారాన్ని గురించి మాట్లాడేది కూడా. విందులు వేడుకల్లో ఒకరికొకరు వచ్చిన అతిథులకి వారు నూనె పూస్తారు. ఒక మాటలో చెప్పాలంటే వారు ఎనాయింటింగ్ అని పిలుస్తారు. సో ఈ ఎనాయింటింగ్ అనేది లేకపోతే ఈ అభిషేకం అనే దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా క్యాజువల్గా ప్రజల మధ్యలో గెస్ట్ని లేదా అతిథులని ఆనర్ చేయడానికి వారు చేసే ప్రాక్టీస్ అని మనకు తెలుస్తూ ఉంది. సో అందుకనే ప్రభువారు లూకాసు వార్త 7వ అధ్యాయం 38 అలాగే 46 వచనాల్లో ఆ పాపాత్ములైన స్త్రీ వచ్చి ప్రభువు పాదాలకి ప్రభువుని తైలంతో అభిషేకించి ప్రభువు పాదాలను ముద్దాడుతూ తన తల వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడుస్తూ ఉంటుంది. కానీ ఆ ఇంటి యజమానుడు మాత్రం చాలా భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్తాడు, నేను వచ్చినప్పటి నుంచి ఈమె ఎంత హైలీ రెస్పెక్ట్ ఇస్తుంది, ఎంతగా ఆమె నన్ను కొనియాడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గెస్ట్ ఆనర్స్ అన్ని ఆమె చేస్తూ ఉంది, కానీ ఇంటికి ఇన్వైట్ చేసిన వ్యక్తి మాత్రం ఇలా చేయట్లేదు అని పేతురుతో మాట్లాడతాడు. సో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే అది అక్కడ ఒక కల్చరల్ ఇష్యూ, అదొక సాంస్కృతికమైనటువంటి విషయం అని మనకు తెలుస్తుంది. తర్వాత ఎవరైనా ఏడ్చి 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 దుఃఖ దినాలు సమాప్తమైపోయాయి, సో ఒక విషయమై నేను చాలా ఏడ్చాను, బాధపడ్డాను, అంత అయిపోయింది, సో ఇప్పుడు నేను నా దుఃఖ దినాలు సమాప్తమయ్యాయండి అని తెలియజెప్పడానికి ఏం చేస్తారు అంటే అప్పట్లో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు వాళ్ళు ఉండేదంతా కూడా చాలా భిన్నంగా ఉంటుంది. బూడిద పూసుకొని ఏడవటం చాలా దారుణంగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే వారు నూనె పెట్టుకొని అంత తలకి చక్కగా వస్తారో బయటికి, అప్పుడు అదొక మీనింగ్ ఏంటంటే వెన్ దే అనాయింట్ దేర్ హెడ్ విత్ ఆయిల్, లేకపోతే మరి ఏదైనా తైలం పూసుకొని వారు బయటకు వచ్చారు అంటే అర్థం ఏంటంటే ఆ కుటుంబంలో వారి దుఃఖ దినాలు సమాప్తమయ్యాయి. వాళ్ళు ఎంతగా అంగలార్చాలనుకుంటున్నారో అంత అంగలార్చారు. ఇక వారి భారం అంతా కొంతలో కొంత అన్నా సరే వారు ఆ భారాన్ని కుమ్మరించుకున్నారు, తీర్చుకున్నారు, వారి గుండె ఎద నుంచి వారు తగ్గించుకున్నారు. సో ఇప్పుడు దాన్ని సైన్గా అక్కడ మనం చూస్తాం. సో దుఃఖ దినాలు సమాప్తమయ్యాయని చెప్పడానికి ఈ ఆయిల్ పూస్తారు, లేకపోతే ఎనాయింటింగ్ అనే కాన్సెప్ట్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అలంకరణ. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఈ సెంట్లు ఇవన్నీ ఈ మధ్య వచ్చాయి అనుకుంటామేమో, కానీ అప్పట్లో కూడా అలంకరణ బాగానే ఉండేది. అప్పట్లో కూడా ఈ కాస్మెటిక్స్ ఇవన్నీ బాగా వాడేవాళ్ళు. సో అది ముఖ్యంగా ఎక్కడి నుంచి అంటే ఐగుప్తు ఆ ప్రాంతాల్లో ఎక్కువ వాడుతూ ఉండేవాళ్ళు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద చాలా ఉంది. గ్రీక్స్ ముఖ్యంగా చాలా ఎక్కువ వాడుతూ ఉండేవాళ్ళు. అయితే దీని అంతటికంటే ముందు ఐగుప్తులో ఎక్కువ ఇది ఆరిజిన్ అయినట్టుగా మనం చూస్తుంటాం కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా. సో కీర్తనల గ్రంథం 104:15లో మనం చూస్తున్నప్పుడు అలంకరణకు సంబంధించి నీ మొహము తెల్లగా మెరుస్తూ ఉంటుంది అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇది దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఎనాయింటింగ్ అని అక్కడ మాట్లాడుతూ వస్తుంటాడు. అది అలంకరణ గురించి కూడా అనాయింటింగ్ అని మాట్లాడుతూ వచ్చారు. ఇంకొక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. పాత నిబంధనలో ఇంకొక మాట అలంకరణకి సంబంధించి, వైద్యానికి సంబంధించి వాడబడిన మాట షవాక్ అనే హిబ్రూ పదం ఆడాడు. ఈ రెండింటి గురించి అదేంటంటే అలంకరణ, ఇంకోటి ఏంటంటే రోగులని అభిషేకించడం, లేకపోతే రోగులకి నూనె పూయడం, నూనె రాయటం, నూనె రుద్దడం. సో పూయడం, రాయడం, రుద్దడం అంటే ఏంటి? అభిషేకం. దాని మీనింగ్ అది. అయితే ఇక్కడ లిటరల్గా పూయడం, రోగులని అభిషేకించడం అని చూస్తుంటాం.
ఇంకొక మాటలో చెప్పాలి అంటే మనం చాలాసార్లు మంచి సమరయుని గురించి చదువుంటాం. ఆ మంచి సమరయుడు ఏం చేశాడంటే తను నూనె పూచి నూనె నూనెని ఆ వ్యక్తి యొక్క ఆ గాయాల్లో పోసినట్లుగా మనం చూస్తుంటాం. ఆ మంచి సమరయుడు ఎరికోకు వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే గాయాల పాలై దొంగల చేతుల్లో దెబ్బలు తిన్నాడు, ఆ వ్యక్తి గాయాల్లో నూనె పోసాడు అని మనం చూస్తుంటాం. నూనె పోస్తారా గాయాల్లో అంటే? అక్కడ మనం చదువుతున్నప్పుడు ఒలీవ నూనె అనేది అక్కడ ప్రాథమికంగా మనకు అర్థమయ్యే విషయం. మనం ఒరిజినల్ టెక్స్ట్ చదివినా, ఇంకొంచెం మనం డీప్‌కి వెళ్ళినా, జూయిష్ కల్చర్‌లో అదొక ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట. వారు ఒలీవ నూనెని గాయాలు కట్టడానికి, గాయాలు ఒక ఒక వైద్య సదుపాయంగా వాళ్ళు భావించేవాళ్ళు. అదే యాకోబు పత్రికలో కూడా అదే చెప్తుంటాడు. నూనె రాచి ప్రార్థన చేయండి అనేది ఒక మెడికల్ ఎయిడ్ గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అక్కడ చెప్తా ఉన్న విషయం ఏంటంటే యాకోబు భక్తుడు ఒక మెడికల్ ఎయిడ్, ఒక వైద్య సంబంధమైన విషయాన్ని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. సో మనకు ప్రాథమికంగా రోగులకు నూనె పోయడం, ఇవన్నీ కూడా సెకండ్ ఇంప్లికేషన్ ఆఫ్ ది అనాయింటింగ్ అని చూడొచ్చు. ఆ అభిషేకం అంటే రుద్దడం, పూయడం ఇలాంటి కాంటెక్స్ట్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రాథమికంగా రోగులను అభిషేకించడం, అలంకరణకి సంబంధించిన విషయాల్లో కూడా షవాక్ అనే పదం వాడబడింది. అలాగే మరణించిన వారికి నూనె పూయడం ఇలాంటి సందర్భంలో కూడా వారేమనే వాళ్ళంటే అనాయింటింగ్ ఆఫ్ ది డెడ్, మరణించిన వారిని అభిషేకించడం. సో పూయడం, రాయటం, రుద్దటం ఇలాంటి మీనింగ్తో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు అది మనం చూసాం. సో పాత నిబంధనలో ఉన్న పదాలు నేను లాస్ట్ లెసన్లో చెప్పినటువంటి విషయాల్ని నేను జస్ట్ రివైజ్ చేయించాను అంతే. ఎందుకంటే నాకు తెలిసి మర్చిపోయి ఉంటారు కొంతమంది, ఈ హీబ్రూ గ్రీక్ పదాలని కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు. కాబట్టి నేను ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న విషయాలని నేను క్లియర్ కట్ చేస్తూ వచ్చాను. ఒకటి, ఓల్డ్ టెస్ట్మెంట్లో వ్యక్తుల్ని ప్రతిష్ఠించడం గురించి, వస్తువుల్ని ప్రతిష్ఠించడం గురించి ఒక మాట వాడాడు. అలంకరణ, వైద్యానికి సంబంధించిన ఇంకొక మాట వాడాడు. అయితే కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించి ఆయన దేవుని ప్రత్యేకమైన వాడని, దేవుని యొక్క అభిషిక్తుడు లేదా దేవుని విషయమైనటువంటి ఆయన ప్రత్యేకమైన ప్రతినిధి, ఆయన దేవుడి కుమారుడు అనే విషయాన్ని ఆయన అభిషేకం ద్వారా తెలియజెప్తా వచ్చాడు. అందుకనే అభిషిక్తుడు అనే మాట మనం చూస్తాం. యేసు క్రీస్తు. పౌలు తన సువార్త యాత్రలో సమాజ మందిరాల్లో చెప్పిన సువార్త ఏంటంటే యేసే క్రీస్తు అంటాడు ఒక చోట, ఇంకొక చోట ఈ యేసు క్రీస్తు అంటాడు. యేసే క్రీస్తు అని చాలా బలంగా ప్రకటిస్తూ వచ్చాడు. ఎందుకు క్రీస్తు అనే మాట చాలా ఇంపార్టెంట్ అంటే ఇశ్రాయేలీలు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకపరుచుకొని, దేవుని ప్రతిష్ఠితుడు, దేవుని కుమారుడు, దేవుని అద్వితీయ సత్యవంతుడైన దేవుని కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మానవ జాతిని ఇశ్రాయేలు ద్వారా రీకన్సైల్ చేసుకోవటానికి మెస్సియా లేదా మెహియాహ్ అంటారు హీబ్రూలో, మెస్సియా వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సుదీర్ఘమైన నిరీక్షణకు తెర తీసింది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు క్రియో అనే మాట వాడాడు. అభిషేకం, క్రియో, పరిశుద్ధాత్మ చేత ఆయన అభిషేకించబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తాము. ఆ తర్వాత విశ్వాసుల గురించి మాట్లాడేటప్పుడు క్రిస్మా అని ఒక మాట వాడాడు. క్రిస్మా అనే ఒక మాట వాడాడు. ఆ మాటని మనం ఇప్పుడు స్టడీ చేయబోతా ఉన్నాం. అయితే నిజంగా నూనె పోయడం, పాత నిబంధనల లాగా వైద్యం చేసేటప్పుడు నూనె పోయడం, ఆ వ్యక్తులకి గాయాలు కట్టడం ఇలాంటి దాని గురించి అలెఫ్ అనే మాట వాడాడు. అలైఫో అనే మాట. నిజంగా నూనె పోయడం ఏదో సూచన కాదు. ఈ నూనె పూస్తే ప్రవక్త, యాజకుడు, రాజు ఇలా కాకుండా నిజంగా నూనె పోయడం లిటరల్గా అప్లై అయితే దాన్ని అలైఫో అని వాడారు. మనము ఈ మాటలన్నిటిని కూడా గత క్లాస్లో మనం చూసాం. సో ప్రస్తుతం మనము పరిశుద్ధాత్మ అభిషేకం, కొత్త నిబంధనలో ఈ మాట ప్రత్యేకమైనగా రాయబడిన మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 20 అలాగే 27 వచనాలు. సో నేను ఇప్పటిదాకా చెప్పింది క్లారిటీ లేకపోతే మీరు జస్ట్ క్వశ్చన్ అడగొచ్చు, నో ప్రాబ్లం. సో నేను ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏదైనా క్లారిటీ మిస్ అవుతుంటే మీరు అడగొచ్చు, నో ప్రాబ్లం.
విషయంలో దేవుని అభిషేకాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు విశ్వాసుల విషయమై నాతో పాటు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు, అలాగే 27వ వచనం నేను ఇక్కడ రాశాను, నేను చదువుతున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునో మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఈ వచనాలని మనం చదువుతున్నప్పుడు 19వ వచనం ఎలా ప్రారంభం అవుతుందంటే వారు అని ప్రారంభం అవుతుంది. ఎవరు వారు అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. 18వ వచనాన్ని చదివితే అర్థమవుతుంది. 2వ అధ్యాయం 18వ వచనం చదివితే ఈ మాటకి, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని, గమనించండి, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అంటున్నాడు. క్రీస్తు విరోధి వస్తాడని మీరు విన్నారు. అయితే ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా, లేకపోతే మొదటి శతాబ్దం చివరిలో కూడా అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. క్రీస్తు విరోధి వస్తాడు అని మీరు విన్నారు. అయితే ఇప్పుడు కూడా అనేకమైన క్రీస్తు విరోధులు, యాంటీ క్రైస్ట్ అనే మాట ప్లూరల్ మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు చదువుతున్నాను 19వ వచనం. వారు ఎవరు? వారు క్రీస్తు విరోధులు అనే మాట. ఇంతకీ క్రీస్తు విరోధులు అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం? గమనించండి, క్రీస్తు విరోధి అంటే శ్రమకాలంలో వచ్చే వాడి గురించి మాత్రమే కాదు. ఎవరైతే యేసుక్రీస్తు బోధను వక్రీకరిస్తారో, ఎవరైతే లేఖనాలని వక్రీకరిస్తారో వారు క్రీస్తు విరోధులు అని లేఖనాలు సంబోధిస్తున్నాయి. యేసు క్రీస్తు దైవత్వాన్ని గురించిన వక్రీకరణ, యేసు క్రీస్తు బోధన గురించిన వక్రీకరణ, లేదా ఈ 66 గ్రంథాల్లో దేవుడు వెల్లడి చేసుకున్నటువంటి ఆ లేఖన సత్యానికి భిన్నంగా ప్రకటించిన, భిన్నంగా ఉన్నా సరే దాన్ని ప్రీచ్ చేసే వాళ్ళని, దాన్ని క్యారీ చేసే వాళ్ళని, దాన్ని మోసుకెళ్ళి విస్తరింపజేసే వారిని క్రీస్తు విరోధులు అని లేఖనాలు సంబోధిస్తున్నాయి. కాబట్టి మనం ముందు ఒక పాఠం నేర్చుకుందాం. మనము ఏది చేసినా, ఎలా ఉన్నా సరే లేఖనాన్ని మాత్రమే మనం కేంద్రం చేసుకుందాం. వర్డ్ సెంటర్డ్ లేదా స్క్రిప్చర్ సెంటర్డ్ అనే మాటని గుర్తుపెట్టుకోండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఈ కూడికలో ఉన్న మనం క్రీస్తు విరోధుల గురించి మనం వింటున్నాం. ఎవరు అంటే క్రీస్తు బోధకు భిన్నంగా చెప్పేవారు, యేసు క్రీస్తును గురించిన సరైన అవగాహనని కల్పించకుండా కలిపి చెరిపిడి బోధలు చెప్పేవారు. మన వ్యక్తిగత జీవితాల్లో మనము లేఖన సత్యాన్ని మాత్రమే కేంద్రం చేసుకుందాం. ఊపిరి పోయే సందర్భమైనా సరే స్క్రిప్చర్ సెంటర్డ్గా ఉందాం, లేఖన ఆధారంగా ఉందాం, లేఖన కేంద్రంగా ఉందాం. వాక్యం ఏది చెప్తుందో దాన్ని అనుసరించడానికి ఇష్టపడదాం తప్పితే మనకి అనిపించింది, మనకి వినిపించింది చచ్చిపోయేదాకా, ప్రభువుని చేరేదాకా, మన జీవితాల్లో మనల్ని ఏలకుండును గాక. ప్రభువు సన్నిధిలో మనం అలాంటి తీర్మానం తీసుకొని వెళ్దాం. ప్రభు సన్నిధిలో మనం అలాంటి జీవితాన్ని జీవించడానికి ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకుందాం. దేవా, నీ లేఖనానుసారంగానే నేను జీవించాలి. లేదు దేవా, ఏది నష్టపోయినా, జీవితంలో ఏది నష్టపోవడానికని నేను రెడీ, కానీ నీ లేఖనానుసారంగా జీవించడానికి మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వను. నీ లేఖనానుసారంగా జీవించడానికి ఐఎమ్ రెడీ టు లూజ్ ఎనీథింగ్ ఎట్ ఎనీ కాస్ట్. ఐ వాంట్ టు బి ఏ వర్డ్ సెంటర్డ్ పర్సన్. ఏది ఏమైనా, ఎంత నష్టపోయినా సరే లేఖన కేంద్రంగా నా జీవితం ఉండాలి అని ఒక తీర్మానం చేసుకుందాం. వారు మనలో నుండి వెళ్ళిపోయారు. ఎవరు వారు అంటే క్రీస్తు విరోధులు, లేదా క్రీస్తు యేసు ప్రభువును గురించి, యేసు క్రీస్తు ప్రభువును గురించి
ఆయన బోధన గురించి వక్రీకరణ చేసేవారు. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. యేసు క్రీస్తుని గురించిన సరైన అవగాహనలోనికి ఒక విశ్వాసిని ఎవరైనా తీసుకురాలేకపోతున్నారు. యేసు క్రీస్తుని గురించిన సరైన అవగాహన ఒక చోట ప్రకటించబడట్లేదు అంటే అర్థం ఏంటంటే ఆ చోట ఆ చోట లేఖనాలలో వెల్లడి చేయబడిన క్రీస్తు గాక మరెవరో ప్రకటించబడుతున్నారు. కాబట్టి జాగ్రత్త పడదాం. సరే, ఇప్పుడు మనం ఒక మాటని ఆలోచించేద్దాం. చూడండి, అక్కడున్న మాట, వాళ్ళు వెళ్ళిపోయారు, మన సంబంధులు కారు అన్నాడు. వారు, మనము అనే 2 మాటలు. వారు అని క్రీస్తు విరోధి లేదా దుర్బోధలోనికి వెళ్ళిపోయిన వారి గురించి మాట్లాడుతున్నాడు. మనము అనేది లేఖన సత్యంలో నిలబడి అపోస్తలుల బోధలో నిలబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు. వారు మన సంబంధులైతే, ఎవరు? ఈ బోధలో నుంచి వెళ్ళిపోయిన వారు మన సంబంధులైతే, లేదా అపోస్తలుల బోధలకి సంబంధించిన వారైతే మనతో కూడా నిలిచియుందురు, లేకపోతే అపోస్తలులతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని, వారందరూ అపోస్తలుల బోధకు సంబంధించిన వారు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు వెళ్ళిపోయారు. లేఖన సత్యంలో వెల్లడి చేయబడుతున్న క్రీస్తుని కాక వారు మరొక భిన్నమైన బోధ వైపు వెళ్ళిపోయారు. వారు అంటారు, యేసు క్రీస్తు ప్రభువారు ఒక ఆత్మ, ఆయనకు బాడీ లేదు, ఆయనకు బాడీ లేదు అని కొంతమంది క్రీస్తు విరోధుల బోధ ప్రారంభమైంది. దాన్ని మనం చూస్తూ వచ్చాం, గత సెషన్లో మనం చూస్తూ వచ్చాం. సో దేవుడు ఆయన సత్యాన్ని వెల్లడి చేసుకుండగా ఆ సత్యాన్ని వక్రీకరించే వారు క్రీస్తు విరోధులుగా పరిగణించబడ్డారు. అయితే వారి నుంచి మనం వేరయ్యామంటున్నాడు. ఇప్పుడు రండి 20వ వచనం, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు. గమనించండి, ఇక్కడ వాడబడిన మాట మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు. మీరు అంటే ఎవరు? మీరు చూడండి, మీరు చెప్పండి, మీరు అంటే ఎవరు? ఇక్కడ యోహాను భక్తుడు మీరు అని సంబోధిస్తుంది ఎవరిని? ఎనీవన్? చెప్పొచ్చు, నో ప్రాబ్లం. రాయబడిన మాట చిన్న పిల్లలారా అంటున్నాడు. ఈ యోహాను సువార్తలో ఈ యోహాను మొదటి పత్రికలో చిన్న పిల్లలారా అనే మాట, అలాగే యవనస్తులారా అనే మాట, తండ్రులారా అనే మాట క్రైస్తవ జీవితంలో ఉండే 4 దశల గురించి మాట్లాడుతూ వచ్చాడు. పసిపిల్లలు, జస్ట్ బోర్న్ క్రిస్టియన్స్, ఇమ్మెచ్యూర్ క్రిస్టియన్స్, దేవుని వాక్యంలో నిలిచిన క్రైస్తవులు, అలాగే దేవుని వాక్యం సత్యాన్ని గ్రహించి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు నొద్దకు వెళ్ళటానికి అమితాసక్తితో ఉన్న వారిని తండ్రులను సంబోధించాడు. సరే, నేను దాని గురించి మాట్లాడలేదు, కానీ ఇక్కడ విశ్వాసులైన వారు, క్రీస్తు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, అక్కడ చూస్తున్నాం మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు. సో 4 పాయింట్స్ నేను క్లియర్ కట్గా చెప్పాలనుకున్నాను. ఒకటి, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు అంటున్నాడు. ఎవరి వలన? పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు, లేదా పరిశుద్ధ దేవుని వలన అభిషేకం పొందినవారు, లేదా దేవుని పరిశుద్ధుడైన క్రీస్తు వలన అభిషేకం పొందినవారు అనే కూడా మనకు అక్కడ ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు. మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు. తర్వాత 27వ వచనంలో ఆయన వలన మీరు పొందిన అభిషేకము అంటున్నాడు. తర్వాత అదే 27వ వచనంలో ఆయన ఇచ్చిన అభిషేకం అంటున్నాడు. పాయింట్ నెంబర్ 1, ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. చాలా స్పష్టంగా చెప్పాలనుకున్నాను ఏంటంటే, గాడ్ డస్ ద అనాయింటింగ్ ఎంటైర్లీ, ఇట్స్ ఎ వర్క్ ఆఫ్ గాడ్. ఈ అభిషేకము అనేది క్రొత్త నిబంధనలో విశ్వాసులకు సంబంధించిన ఈ అభిషేకము అనేది ఎంటైర్లీ ఎ వర్క్ ఆఫ్ గాడ్. పూర్తిగా పరిశుద్ధుని వలన అభిషేకము, ఆయన వలన మీరు పొందిన అభిషేకము, ఆయన ఇచ్చిన అభిషేకము, ఇది పూర్తిగా దేవుని మీద ఆధారపడినది తప్పితే నీ పర్ఫార్మెన్స్, నా పర్ఫార్మెన్స్, మన పర్ఫార్మెన్స్ పనికిరాదు. ఇదేంటి చాలా భిన్నంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ పూర్తిగా సోల్లీ డిపెండ్స్ అపాన్ గాడ్ ఓన్లీ. దేవుని మీద ఆధారపడినది, దేవుని ద్వారా మాత్రమే చేయబడే కార్యం అభిషేకము అనే మాటను మనం చూస్తున్నాం. ఎందుకు అంటే
3 సార్లు ఆ మాట్లాడాడు. పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు ఎవరు? మీరు లేదా విశ్వాసులు. ఆయన వలన మీరు అభిషేకము పొందినవారు. ఆయన ఇచ్చిన అభిషేకము. సో పాయింట్ నంబర్ 1, పూర్తిగా క్రొత్త నిబంధనలో అభిషేకము అనే మాటను గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది పూర్తిగా దేవుడు ఇచ్చేది తప్పితే ఇంకొక ఆయన వచ్చి పక్క వాళ్ళకి ఇచ్చేది కాదు. ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకళ్ళకి ప్రసరణ చేసేది కూడా కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రసరింపజేసేది కాదు. నాకుంది నీకు ఇస్తానని చెప్పి పిలిచి ఇచ్చేది కాదు. సమూయేలు దావీదుకి ప్రసరింపజేయలేదు. సమూయేలు మీద ఉన్నటువంటి అభిషేకాన్ని దావీదుకి ప్రసరింపజేయలేదు. దేవుడు దావీదుకి ఇలా చెయ్యి అని సమూయేలుని పంపించాడు. సోల్లీ డిపెండ్స్ అపాన్ గాడ్ ఓన్లీ. పూర్తిగా దేవుని మీద ఆధారపడిన కార్యము తప్పితే ఇది ఏ మానవుని యొక్క మెప్పును బట్టి, ఖ్యాతిని బట్టి, ఘనతను బట్టి, ఇంకోటి దాన్ని బట్టి ఏది కూడా కాదనమాట. సో మొదటి పాయింట్ గుర్తుపెట్టుకుందాం. ఈ అభిషేకము అనేది, అభిషేకం అంటే ఏంటో మనం చూడబోతుండగా, ఈ అభిషేకము అనేది కేవలం దేవుని మీద ఆధారపడింది. తర్వాత చూడండి పాయింట్ నెంబర్ 2, 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. సమస్తమును ఎరుగుదురు అన్నాడు. తర్వాత అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది. అబైడెత్ ఇన్ యూ, డ్వెల్స్ ఇన్ యూ అనే మాట. మీలో నివాసం చేయుచున్నది, మీలో స్థిరపడి ఉన్నది అనే అర్థం ఇక్కడ మనం చూస్తున్నాం. అబైడెత్ ఇన్ యూ అనే మాటని. సో రెండవ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ లేఖన భాగం ఆధారంగా ఏంటంటే, ద అనాయింటింగ్ రిమైన్స్ ఫర్ ఎవర్, ఇట్ నెవర్ లీవ్స్ దోస్ హూ రిసీవ్ ఇట్. ఈ అభిషేకము అనేది ఒక వ్యక్తి పొందాడు అంటే ఎల్లకాలము నిలిచేది, ఎప్పటికీ పోగొట్టుకోడు అనే అర్థం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజెప్తున్నాడు. దేవుడే అభిషేకిస్తాడు, దేవుడే అభిషేకమును అనుగ్రహిస్తాడు. 2, ఈ ఎవరైతే ఈ అభిషేకాన్ని పొందుకున్నారో వారు ఎప్పటికీ కోల్పోరు, ఎప్పటికీ కూడా దాన్ని కోల్పోరు. ఇది స్థిరమైనది, ఎప్పటికీ నిలిచి ఉండేది అనేది మనకు అర్థమవుతుంది. 3వ పాయింట్ గురించి మనం మాట్లాడబోతున్నప్పుడు ఇంతకీ ఈ అభిషేకము అంటే ఏంటి చూడండి. ఈ అభిషేకాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. నెంబర్ 1, ఇక్కడ పాయింట్ని నేను ఎంఫసైజ్ చేయబోతున్నా, గమనించండి. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఇప్పుడు చూడండి, అది అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారం గాను. ఏది అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారం గాను? ఇప్పుడు ఇంగ్లీష్లో మనం చదువుదాం. బట్ ద అనాయింటింగ్ విచ్ ye have received from him abideth in you, and ye have no need that any man teach you, but as the same anointing teacheth you of all things. The same anointing teacheth you of all things. ఈ అభిషేకము అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారము అనే మాట మనం చూస్తున్నాం. అది అని తెలుగులో రాశాడు, కానీ ఆ అభిషేకము అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారము. దిస్ అనాయింటింగ్ స్పీక్స్. మనం పాత నిబంధనలో చూసిన నూనె కానీ, పాత నిబంధనలో చూసినటువంటి తైలాలు కానీ, క్రొత్త నిబంధనలో మనం చూసినటువంటి ఈ ఆయిల్ కానీ ఇవేమి మాట్లాడతాయా? చెప్పండి, మాట్లాడతాయా? నూనె ఎప్పుడైనా మాట్లాడుతుందా? అంటే హియర్ ద అనాయింటింగ్, ఇక్కడ మాట్లాడుతున్న ఈ అభిషేకము ఒక సజీవమైన వ్యక్తిని గురించి మాట్లాడుతుంది. ఈ అభిషేకము ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే, యాజ్ ద సేమ్ అనాయింటింగ్ టీచత్ యూ ఆఫ్ ఆల్ థింగ్స్. ఆ అభిషేకం మీకు అన్నిటిని గురించి బోధించును. అండ్ ఈజ్ ట్రూత్ అండ్ నో లై. ఆయనలో సత్యమే ఉన్నది అండ్ ఎటువంటి అబద్ధము లేదు అంటున్నాడు. అంతేకాదు, అండ్ ఈవెన్ ఇట్ హ్యాడ్ థాట్ యూ అండ్ ఈ షెల్ అబైడ్ ఇన్ హిమ్. మీరు ఆయనలో నిలుచుచున్నారు అని ఒక మాటని మనకు చూస్తూ ఉన్నాం. సో ప్రాథమికంగా ఇప్పుడు మనం క్లియర్ కట్ అండర్స్టాండింగ్ రాబోతున్నాం. అసలు అభిషేకము అంటే
క్రొత్త నిబంధనలో ముఖ్యంగా విశ్వాసులను సంబోధించి ఏం మాట్లాడుతూ వస్తున్నాడంటే, ఈ మాటలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మనలో సదాకాలము జీవించుతున్నవాడు, మనలో సదాకాలం ఉండే ఒక వ్యక్తిని గురించి ఈ అభిషేకము అని సంబోధిస్తున్నాడు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి అంటే, మనము యోహాను సువార్త 14:16 చదువుతున్నప్పుడు మనకి ఇంకా స్పష్టంగా తెలియజెప్పబడుతుంటుంది. రండి, యోహాను సువార్త 14:16. నా మాటలు ఎక్కడన్నా మీకు రీచ్ అవ్వకపోతే, మీకు అంబిగ్యూస్ అనిపిస్తే వెంటనే మీరు అడగొచ్చు, నో ప్రాబ్లం. చూడండి, యోహాను సువార్త 14:15-16. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. ఏమంటున్నాడు? ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును అనే మాటలు మనం చూస్తున్నాం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మనలో నివసించి మనలో ఉండే ఒక వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడు. మనలో ఒక వ్యక్తి నివాసం చేస్తున్నాడు. మనం చదివాము పరిశుద్ధాత్మ నివాసం, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేయడం. ప్రియమైన వారలారా, మన వ్యక్తిగతంగా నాతోటి యవన సోదరా సోదరీలారా, విశ్వాసంలో రాటుదేలిన వారలారా, కొత్తగా విశ్వాసంలో ఉన్న వారలారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో నివాసం చేసే దేవుడు మనలో నివాసం చేయడం అద్భుతమైన విషయం. అది పరిశుద్ధాత్మ నివాసం అనే దగ్గర మనం చూసాం. పరిశుద్ధాత్మ ముద్రణ గురించి మనం చూసాం. అయితే దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే టు టీచ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, టు గివ్ ఎ రైట్ పర్స్పెక్టివ్, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తు ప్రభును గురించినటువంటి ఒక దివ్యమైన సరైన అవగాహన మనం కలిగి ఉండటానికి, యేసు క్రీస్తు బోధయందు నిలిచి ఉండటానికి మనకు దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. ఆయన మనకు బోధిస్తున్నాడు. ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు మనలను యేసుక్రీస్తు ప్రభు బోధలో యేసుక్రీస్తునందు నిలిచి ఉండటానికి మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన అన్నిటిని గురించి మనకు బోధించుచున్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. సో ఒక మాటని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ అభిషేకము అనే మాటని ఇక్కడ గ్రంథకర్త హోలీ స్పిరిట్కి సినానిమస్గా, పరిశుద్ధాత్మకి ఒక మరొక పదంగా ఇక్కడ వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాటలు నేను అక్కడ ఉన్నటువంటి చదువుతున్నాను. మీరు పరిశుద్ధుని వలన పరిశుద్ధాత్మను పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. అయితే ఆయన వలన మీరు పొందిన పరిశుద్ధాత్మ మీలో నిలుచుచున్నాడు. లేకపోతే అభిషేకంగా మిమ్మల్ని సపరేట్ చేయడానికి పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహించాడు. ఆయన మీలో నిలుచున్నాడు కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు అనే విషయాలు మనం చూస్తున్నాం. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ ఉన్న మాటని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే, మనల్ని దేవుడు ప్రత్యేకపరిచాడు, దేవుడు మనల్ని వేరు చేశాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆయిల్ వ్యక్తుల్ని వేరు చేసినట్లుగా, ఆ వ్యక్తుల్ని వేరుగా ఉంచినట్లుగా దేవుని కొరకు, ప్రత్యేకించినట్లుగా దేవుని కొరకు కొత్త నిబంధనలో దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి వేరు చేశాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుడు తన ఆత్మనిచ్చి మనల్ని వేరు చేశాడు. తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి మన మీద కుమ్మరించి, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మనల్ని వేరు చేశాడు. ఇదే పరిశుద్ధాత్మ అభిషేకం. మనకి అభిషేకముగా లేదా ప్రత్యేకించుటకు తన ఆత్మని అనుగ్రహించాడు. ఈ విషయాన్నే పరిశుద్ధాత్మ అభిషేకం అంటున్నాడు. సో ఇక్కడ అనుగ్రహించబడినటువంటి ఈ అభిషేకము ఏమిటి అంటే, పరిశుద్ధాత్ముని మనకు అభిషేకముగా మనల్ని వేరు చేయడానికి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ విషయాన్ని ఇక్కడ ఈ టెక్స్ట్ ఎంఫసైజ్ చేస్తున్న విషయం ఏంటంటే, క్రీస్తు విరోధులు, సాతాను సంబంధులు, సాతాను ఆత్మ చేత వారు బందీలైపోయి ఉన్నారు. అయితే విశ్వాసులకి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. కాబట్టి వారు ఏం చేస్తారంటే సమస్తమును ఎరుగుదురు. అంతేకాదు వారు దుర్బోధకుల నుంచి వాళ్ళు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు వారు తమ యందు ఉన్నటువంటి ఆత్మదేవుడు వారికి యేసు క్రీస్తు ప్రభుని గురించిన ఒక సరైన అండర్స్టాండింగ్ ఇస్తాడు అని గ్రంథకర్త ఇక్కడ చక్కగా శ్రేష్టమైన రీతిలో తెలియజెప్తున్నాడు. సో నేను ముందుకెళ్ళబోతా ఉండగా ఒక మాట, అభిషేకము అన్నిటిని గురించి మీకు బోధించును అనే మాట. అసలు లివింగ్ థింగ్ అయితే కదా బోధించటానికి.
కాబట్టి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముని అభిషేకము అని, పరిశుద్ధాత్మని అభిషేకముగా మనకు అనుగ్రహించాడు క్రొత్త నిబంధనలో. విశ్వాసులకి దేవుడు తన ఆత్మను అనుగ్రహించి సెపరేట్ చేశాడు, వేరు చేశాడు అని మనకు అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్పాను ఏంటంటే, దేవుడు మాత్రమే అభిషేకించేవాడు, లేకపోతే దేవుడు మాత్రమే ఒక వ్యక్తిని, దేవుడు మాత్రమే తన ఆత్మను అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ఒక్కసారి ఆత్మ అనుగ్రహించబడిన ఒక్కసారి ఒక పాపి ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను విని అంగీకరించిన మరుక్షణం ఆత్మ దేవుడు తనలోనికి నివాసం, లేదా ఆత్మ దేవుడు తనలోనికి సహవాసం చేయడానికి అనుగ్రహించబడతాడు. ఇక ఎప్పటికీ ఆత్మను కోల్పోడు. తర్వాత అసలు ఎందుకు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అనాయింటింగ్, అసలు ఈ యొక్క అభిషేకం ఎందుకు అంటే, చూడండి, అది అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారంగాను, ఆ అభిషేకము అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారంగాను. బట్ యాజ్ ద సేమ్ అనాయింటింగ్, ఆ అభిషేకము టీచెత్ యూ ఆఫ్ ఆల్ థింగ్స్, అన్ని సంగతులను మీకు బోధించును. వేటిని గురించి బోధిస్తాడు అంటే, పరిశుద్ధాత్ముడు హిస్ ట్రూత్, సో దట్ వీ కెన్ ప్లీజ్ హిమ్ బై డూయింగ్ ద వర్క్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. లేకపోతే దేవుని సత్యాన్ని మనకు వెల్లడి చేసి దేవుణ్ణి ప్లీజ్ చేసే మార్గం ఏంటో మనకు చెప్తాడు. ప్రియమైన వారలారా, ఆయన దేనిని గురించి అంటే మనకు అనుగ్రహించబడింది. మనకి అభిషేకం ఎందుకు అనుగ్రహించాడంటే, టు నో హిస్ ట్రూత్, ఆయన సత్యాన్ని గ్రహించి ఆ సత్యానుసారంగా జీవించడం ద్వారా ఆయన్ని ప్లీజ్ చేస్తాం. ఆయన్ని సంతోష పెట్టడానికి, దేవునికి దేని యందు ప్రీతి కలదో, దేవునికి దేని యందు ఇష్టం ఉన్నదో దానిని మనకు వెల్లడి చేయడానికి ఆత్మను అనుగ్రహించాడు. సో నేను ఒక మాట చెప్తున్నాను చూడండి, ఎవరైనా విశ్వాస అయ్యుండి పక్కనోళ్ళు వచ్చి నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పేదాకా తాము పాపం చేస్తున్నామని రియలైజ్ అవ్వకపోతే వారిని గురించి ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే విశ్వాసి అయితే తాను పాపము చేస్తే, లేకపోతే తాను పాపము గనక చేస్తే ఆ పాపం విషయమైనటువంటి గిల్టీ ఉంటుంది. అలాగే అది పాపం అనే ఒక పూర్తి అవగాహన ఉంటుంది. కానీ ఈ అవగాహన నాకు రావట్లేదు, ఈ అవగాహన నాకు లేదు, నేను పాపము అనే నాకు దాని గురించి తెలియట్లేదంటే కొంచెం ఆలోచన చేయాలన్నమాట. నిజంగా ప్రభు నమ్ముకున్నాడా లేదా అని. ఒక వ్యక్తి నిజంగా ప్రభువుని అంగీకరిస్తే, ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, దేవుని సత్యాన్ని గురించి, దేవుని యొక్క ఇష్టమైన పనుల గురించి, దేవుడు వేటి యందు ఇష్టమై కలిగి ఉన్నాడో, దేవుడు దేని ద్వారా ప్లీజ్ చేయబడతాడో వాటిని గురించి ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. సో మనం నేర్చుకుంటున్నాం ద పర్పస్ ఆఫ్ దిస్ అనాయింటింగ్. మనము ఈ ఆత్మను పొందాం, లేకపోతే ఈ అభిషేకం పొందాము. అభిషేకముగా దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన గురించిన సత్యాన్ని అర్థం చేసుకొని, ఆయన గురించిన సత్యం ముందు నిలబడి ఆయన్ని సంతోష పెట్టాలని. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం రక్షించబడ్డాం, మనము ప్రభువుని అంగీకరించాం, ప్రభువు తన ఆత్మను మనకు అభిషేకముగా అనుగ్రహించాడు. అయితే ఆ ఆత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఆయన్ని ప్లీజ్ చేసే మార్గంలో ఉన్నామా? ఆయనకి ఇష్టమైన వాటిని, ఆయన లేఖన సత్యమందు వెల్లడి చేయబడిన సంగతులను గురించి మనం అవగాహన కలిగి ఉంటున్నామా? లేనట్లయితే మనం జాగ్రత్త పడాలి. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ దిస్ అనాయింటింగ్ ఈజ్ టు టీచ్ us, మనల్ని గైడ్ చేయడానికి, మన జీవితాల్లో దేవునికి ఇష్టమైన క్రీస్తు కేంద్రితమైన వ్యక్తులుగా మారటానికి మనకి అభిషేకాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా చూడండి, ఎందుకు అంటే అది అన్నిటిని గురించి మీకు బోధించుతున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచున్నారు. హీ హెల్ప్స్ us in understanding the word of God, or this anointing helps us to understand the word of God. నీవు నేను వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, బాగా మంచి లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదివేస్తే అయ్యే పని కాదు. కానీ సీక్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్. ఆత్మదేవుని సహాయం లేకుండా ఒక వ్యక్తి వాక్యాన్ని అర్థం చేసుకోగలడా అంటే ఫ్యాలసీసే రిజల్ట్ వస్తాయి. మొత్తం ఊరికే మానవ జ్ఞానం అక్కడ ప్రజెంట్ అవుతుంది తప్పితే
అక్కడ ఉన్న మానవుని యొక్క ఎర్రర్స్ రివీల్ అవుతాయి తప్పితే డివైన్ గాడ్ లేకపోతే పరలోకపు దేవుని గురించినటువంటి ఆ సత్యము మనకి తొందరగా అర్థం కాదు. హ్యూమన్ రీజన్స్, మానవుని యొక్క కారణాన్వేషణ అక్కడ మనకు అడ్డుబండగా మారుతుంది తప్పితే పర సంబంధమైన సంగతులను అర్థం చేసుకోవాలంటే ఆత్మదేవుని సహాయం మనకు అవసరం. సో నేను ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్లో నుంచి ఎంఫసైజ్ చేస్తున్న విషయాలు, మనం ఈ ప్రైమరీ పర్పస్ ఏంటి, అనాయింటింగ్ యొక్క ఈ పరిశుద్ధాత్మను అభిషేకంగా మనకు అనుగ్రహించాడు. ప్రైమరీ పర్పస్ ఏంటంటే మనకి దేవుని సత్యాన్ని గురించి చెప్పి దేవుని సత్యమందు స్థిరపరిచి దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి మనకి అభిషేకము అనుగ్రహించాడు. తర్వాత అభిషేకంగా తన ఆత్మను అనుగ్రహించాడు. ఆ తర్వాత దేవుని సత్యాన్ని గురించి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఆత్మదేవుడు మన హృదయాల్లో మనకు అనుగ్రహించబడ్డాడు. సో ఇప్పుడు నేను క్లోజ్ చేయబోతా ఉండగా చూడండి, నేను ఇవన్నీ ఊరికే పరిశుద్ధాత్మ అభిషేకం అంటే నిర్వచనం ఏంటి అంటే, నమ్మిన విశ్వాసులందరిలో స్వార్థ సత్యము నెరిగి నడుచుకుంటకు. ఎందుకంటే అక్కడ కొంతమంది స్వార్థ సత్యాన్ని వక్రీకరిస్తున్నారు. వారి నుంచి వేరైన విశ్వాసుల గురించి వారు అభిషేకం పొందారని చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈ డెఫినేషన్ ఫ్రేమ్ చేశాను. నమ్మిన విశ్వాసులందరిలో స్వార్థ సత్యము నెరిగి నడుచుకున్నట్టుకు, అసత్యము నుండి వేరై సత్య సంబంధులుగా సాగిపోవుటకు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మనే అభిషేకం అనే లేఖనాల్లో సంబోధించడం జరిగింది. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే దుర్బోధల నుండి వేరై సత్యములో సాగుటకు దేవుడు మనల్ని తన ఆత్మ ద్వారా వేరు చేసిన లేదా ప్రత్యేకపరిచిన విషయాన్నే పరిశుద్ధాత్మ అభిషేకం అంటారు. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మను అభిషేకంగా మనకు అనుగ్రహించాడంటే క్రీస్తు విరోధుల బోధ నుండి వేరై సత్యాన్ని అనుసరించడానికి. ఎంతకాలం మనలో ఉంటాడు అంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు మీలో నిలుచుచున్నది, ఈ అభిషేకము మనలో నిలుచుతున్నది అనే మాట మనం చదువుతున్నప్పుడు ఇట్స్ ఫర్ ఎవర్, ద అనాయింటింగ్ రిమైన్స్ ఫర్ ఎవర్, ఎల్లప్పుడూ ఉంటాడు. పాఠం ఏంటంటే మనము దేవుని సత్యాన్ని గురించి సరైన అండర్స్టాండింగ్లో ఉన్నామా? మనం ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని గురించి సరైన అండర్స్టాండింగ్లో లేము అంటే ఏంటంటే మనం ఏడో మిస్లీడ్ అవుతా వచ్చాము అని. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక అప్లికేషన్ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అనాయింటింగ్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ పర్టికులర్ టాస్క్. పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి నూనె చేత అభిషేకించబడ్డాడంటే తను రాజుగానో యాజకుడుగానో ఇలా చేయబడతాడు. వస్తువులు ప్రత్యేకించబడతాయి ఒక ప్రత్యేకమైన టాస్క్ కోసం. ఈవెన్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఆల్సో వీ వర్ అనాయింటెడ్, ఆల్ ద బిలీవర్స్ వర్ అనాయింటెడ్. విశ్వాసులందరూ కూడా మీరు 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 అనే మాట మనం చదువుతున్నప్పుడు విశ్వాసులందరూ కూడా అభిషేకించబడ్డారు. బట్ ఫర్ ఏ స్పెసిఫిక్ టాస్క్, ఒక ప్రత్యేకమైన పని కొరకు. ఏమిటి అది అంటే యేసుక్రీస్తు సారూప్యతలోనికి మనం మారటానికి, దేవుని పిల్లలుగా దేవుని సత్యాన్ని లోకానికి చూపించడానికి మనం చదువుతూ వచ్చినప్పుడు రండి, నేను ఈ మాటను చదివి క్లోజ్ చేయబోతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. గమనించండి, దేవుడు మనల్ని ఏర్పరచబడిన వంశం, రాజులుగా యాజకుల సమూహం, పరిశుద్ధ జనం. పాత నిబంధనలో ఏ రాజు యాజకుడు కాదు, ఏ యాజకుడు కూడా రాజుగా అపాయింట్ చేయబడ్డాడు. మనము ఉజ్జియాని గురించి చదువుతా ఉన్నప్పుడు ఉజ్జియా తను 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. పరిపాలన చేసిన ఆ వ్యక్తి తను వెళ్ళి యాజక వ్యవస్థలో చేయబెట్టాడు. చివరికి కుష్టి వ్యాధి తెచ్చుకొని అలాగే మంచం పట్టి చనిపోయినట్లుగా మనం చూస్తుంటాం. సో ఏ రాజు కూడా యాజక వ్యవస్థలోనికి అవకాశం లేదు. ఏ యాజకుడు కూడా రాజుగా ఉండడానికి లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి, మీన్స్ ఎంత గ్రేట్ ప్రివిలేజ్ ఇచ్చాడు మనకి దేవుడు. రాజులుగా యాజకులుగా, దేవుని రాజులుగా యాజకులుగా ఉండటానికి మనల్ని చేశాడు. అండ్ ఇంకొక మాట ఏంటంటే ఎందుకు
అంటే ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని రాజులుగా, యాజకులుగా అభిషేకించాడు, పరిశుద్ధ జనంగా చేసుకున్నాడు, ఏర్పరచబడిన వంశంగా చేసుకున్నాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఫర్ వాట్? ఫర్ వాట్? ఎందుకోసం అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయుటకు. ఎందుకు అంటే యు మే ప్రొక్లైమ్ ద ఎక్సలెన్సీస్ ఆఫ్ హిమ్ హూ కాల్డ్ యు అవుట్ ఆఫ్ డార్క్నెస్ ఇంటూ హిస్ మార్వెలస్ లైట్. ఎక్సలెన్సెస్ ఆఫ్ అవర్ లార్డ్, మన ప్రభుని గుణాతిశయములు, మన ప్రభు యొక్క గుణాతిశయములు చూపించడానికి మనల్ని పిలిచాడు. లెట్ us ప్రొక్లెయిమ్ అవర్ లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రత్యేకించబడ్డాం, పిలువబడ్డాం. దేనికోసం అంటే మనల్ని పిలిచిన ప్రభు ఎవరో లోకానికి చూపించడానికి. మనల్ని పిలిచిన ప్రభు ఎవరో లోకానికి చూపించడం. యేసు క్రీస్తు ప్రభుని లోకానికి ఎగ్జిబిట్ చేయడానికి, లోకానికి చూపించడానికి మనం పిలువబడ్డాం. మనం ప్రత్యేకమైన వారం, అభిషేకించబడిన వారం, క్రీస్తు విరోధుల నుండి వేరైన వారం, క్రీస్తును చూపేడి వారం. సో ఒక ప్రత్యేకమైన పని కొరకు మనల్ని పిలిచాడు, మనల్ని ప్రత్యేకించాడు. ఏమిటి అంటే తన గుణాతిశయాలు చూపించడానికి, దేవుని గుణ స్వభావాల్లోనికి యేసు క్రీస్తులాగా జీవించడానికి, యేసు క్రీస్తును పోలి జీవించడానికి మనం పిలువబడ్డాం. ఈ సమయంలో ఒక అద్భుతమైన విషయం మనం చూస్తూ వచ్చాం. ప్రభు మనల్ని పిలిచాడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని. దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని లోకానికి చూపించడానికి మనల్ని పిలిచాడు. మన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? నిన్ను నన్ను పిలిచిన ప్రైమరీ ఆబ్జెక్టివ్ నుంచి పక్కకెళ్ళిపోయామా? యేసు క్రీస్తును చూపించడం నుంచి వేరైపోయి ఏవేవో మనం ఉంటే ఈ సమయంలో మనం కరెక్ట్ చేసుకొని యేసు క్రీస్తు లాగా జీవించాలి అంటే యేసు క్రీస్తు ప్రభుని గురించిన సరైన అండర్స్టాండింగ్ మనకు అవసరం. అంతేకాదు యేసు క్రీస్తు ప్రభు లేఖనాల్లో ఏ విధంగా వెల్లడి చేసుకున్నాడో మనకు అర్థం అవ్వాలి. అంతేకాదు మనలో ఉన్న ఆత్మదేవునికి మనం లోబడాలి. మనలో ఉన్న ఆత్మదేవునికి లేఖన సత్యాన్ని గురించి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, అయ్యా లేఖనాల గురించి మనము సరైన అండర్స్టాండింగ్ తెచ్చుకోవడంలో, లేఖనాలని ఇంటర్ప్రిట్ చేయడంలో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ప్రభు మనకి టీచ్ చేస్తూ ఉన్నప్పుడు మనం లోబడిపోవడం, వెంటనే సరెండర్ అయిపోతే మనం క్రీస్తు వలె బ్రతకడానికి మనకు అవకాశం ఉంది. లేనట్లయితే మనము అట్టర్లీ ఫెయిల్ అవుతాం. కాబట్టి ఈ సమయంలో ఈ సెషన్ క్లోజ్ చేయబోతా ఉండగా నేను సమ్మరైజ్ చేస్తూ ఉన్నాను. అభిషేకాన్ని గురించి నేను మాట్లాడాను. సో పాత నిబంధనలో, కొత్త నిబంధనలో నూనెను మనం చూస్తున్నాం. అయితే కొత్త నిబంధనలో విశ్వాసుల విషయంలో ముఖ్యంగా తన ఆత్మని మనకు అభిషేకముగా అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మని మనకి అభిషేకముగా మనల్ని ప్రత్యేకించాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించి మనల్ని వేరు చేశాడు తన ఆత్మను అనుగ్రహించి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన సత్యాన్ని గురించిన అవగాహనలో మనం ఎక్కడున్నాం? దేవుని లేఖనాలను గురించిన అండర్స్టాండింగ్ మనలో నానాటికి పెరుగుతుందా, డిక్లైన్ అవుతా ఉందా? అది ఆలోచించేద్దాం. తర్వాత దేవుని వాక్యాన్ని ప్రేమించడానికి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా స్టిరప్ చేస్తూ ఉంటాడు, పురికొల్పుతూ ఉంటాడు. ఆ ఆసక్తి వైపు మనం ఉన్నామా? తర్వాత మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి? మనం చూస్తూ వచ్చినప్పుడు అభిషేకం అనేది ఒక ప్రత్యేకమైన టాస్క్ కోసం మనం చూస్తూ ఉన్నప్పుడు మన ప్రాథమికమైన టాస్క్ ఏంటంటే మనం ఎక్కడున్న యేసుక్రీస్తుని చూపించడం, యేసుక్రీస్తును పోలి జీవించడానికి ఈ జీవితాన్ని స్పెండ్ చేయడమే మన ప్రత్యేకమైన టాస్క్ అని మనకు అర్థమవుతూ ఉండగా ఈ సమయంలో మనం సవాల్ చేయబడతా ఉన్నాం. ప్రభుకి అప్పచెప్పుకొని మన జీవితాన్ని సాగిపోదాం. ప్రభుకి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ డౌట్ ఏమైనా ఉంటే ఇప్పుడు అడగొచ్చు. థ్యాంక్ యూ, వందనాలు. థ్యాంక్ యూ అన్న.